మనం చూడబోయే సైట్ వచ్చేసి 32 గుంటల సైట్ అండి. మనం ఈ కాలువకు ఉంటుంది చూసుకున్నట్టయితే ఇట్లా కాలువ ఇట్లా పోతుంటుంది. ఈ కాలువ వాటర్ కూడా మనం పైపులు వేసుకొని వాడుకోవచ్చు అవసరం అనుకుంటే. ఇది కాలువ అండి. ఈ కాలువ కానుకొని 32 గుంటల సైటు. ఇది కాలువకు సంబంధించిన దారి అండి. ఇది ఈ దారికే ఉంటుంది. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది 32 గుంటల సైటు. ఇది వాస్తవంగా చెప్పాలంటే పూర్తిగా ఎకరంన్నర ఉంటుందండి. 32 గుంటలేమో పాస్బుక్ ఉంటుంది, మిగతాకంతా కబ్జాకు ఉంటుందండి. ఇది 32 గుంటల సైట్లో మనకు ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది సైటు. కొంచెం రెడ్ సాయిల్ అండి. ఇది గుంటకి ₹1,00,000 చెప్తున్నాడు. ఇక ఈ ఫస్ట్ మాడి, ఆ సెకండ్ మాడి, ఆ లాస్ట్కు రెడ్ కలర్లో కనబడే 3 మాడలు. ఈ 3 మాడలు వస్తాయి మనకు. మొత్తం సైట్ వచ్చేసి 32 గుంటలే, కానీ ఎకరంన్నరకు కబ్జాకున్నాడు. మనకు ఎకరంన్నర ఇస్తాడు డైరెక్ట్. ఇది మనకు కరీంనగర్ టు హైదరాబాద్ హైవేకి వచ్చేసి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ ఇది బీటీ రోడ్ నుంచి 1 కిలోమీటర్, మొత్తం 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. ఈ ఫస్ట్ మాడి, ఆ సెకండ్ మాడి, ఆ థర్డ్ మాడి, ఆ లాస్ట్ వరకు ఉంటుంది. మొత్తం 32 గుంటల సైటు. గుంటకు వచ్చేసి ₹1,00,000 చెప్తున్నాడు. రైతు దగ్గరనే ఉందండి. ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. కరీంనగర్ టు హైదరాబాద్ హైవేకి ఒక 50 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది అంతే మనకి. కరీంనగర్ టు హైదరాబాద్ హైవేకి మాత్రం 4 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. షామీర్పేట్కి ఒక 50 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది అండి. 50 కిలోమీటర్ల దూరమే. మనకు రైతు దగ్గర ఉంది కాబట్టి తక్కువ రేట్లలో ₹1,00,000 గుంట ఎకరంన్నర కబ్జాకి ఇస్తాడు. మనకు 32 గుంటలు మాత్రమే రిజిస్ట్రేషన్ జరుగుతుందండి. మిగతా అంతా కబ్జాకే ఉంటాం మనం ఫ్రీగా. ఇది ఈ సైటు. ఇదంతా రోడ్ ఫేసింగ్ ఉంటుంది. అక్కడ నుండి ఇక్కడ వరకు రోడ్ ఫేసింగ్. ఇదంతా రోడ్ ఫేసింగే. కాలువ రోడ్ బిట్ అండి. ఇది కెనాల్ రోడ్ బిట్. మనకు బీటీ డబల్ రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఇది కొండపాక మండల్ కిందకి వస్తుందండి ల్యాండ్. లాస్ట్ వరకు ఉంటుంది. రైతు దగ్గరనే ఉంది ₹1,00,000 గుంట. కూర్చొని మాట్లాడితే మన తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయండి. రైతుకు కొంచెం అర్జెంట్ కాబట్టి అమ్ముతుండేది. ఇది బిట్టు. 32 గుంటలు ఎకరంన్నర కబ్జాకు 32 గుంటల రిజిస్ట్రేషన్ ఉంటుంది. మనకు కరీంనగర్ టు హైదరాబాద్ హైవేకి 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. షామీర్పేట్కి 55 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ల్యాండ్కి. దీంట్లో బోరు బావి లాంటిది ఏం లేదు, మనం వేసుకోవాలి. ఆ కాలువ వాటర్ కూడా వాడుకోవచ్చు మనం.